ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీవారి సేవకుడిని. మీకు ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చాను. అదేమిటంటే మనకి సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ఒక ముఖ్యమైన కార్యక్రమం. దాని పేరే పుష్పయోగం. ఈ పుష్పయోగం అనేది మనకి ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల అనంతరం మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం టికెట్ ప్రైజ్ ఎంత, దర్శనంలు ఎన్ని, మీకు పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పుష్పయోగం టికెట్ బుక్ చేసుకోవాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. అవి ఏమిటంటే మనకి ఈ పుష్పయోగం అనేది ఆర్జిత సేవల్లో కార్యక్రమంలోకే వస్తుంది. ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఉంజువల్ సేవ, శాస్త్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ కోటాలోకే మనకి ఈ పుష్పయోగం అనేది వస్తుంది. మీరు ఈ పుష్పయోగం బుక్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక 3 నెలల ముందుగా మీరు ఏ ఆర్జిత సేవ కోటాలో కూడా మీరు పాల్గొనకూడదు. ఇన్ కేస్ మీరు పాల్గొంటే కనుక మీకు ఖచ్చితంగా బుక్ అయితే అవ్వదండి. ఎందుకంటే 3 మంత్స్ ఖచ్చితంగా కూడా మీరు ఆర్జిత సేవలో పాల్గొనకూడదు. అప్పుడే మీకు టికెట్స్ అనేది బుక్ అవుతుంది. ఈ పుష్పయోగం టికెట్ ప్రైజు 700 రూపాయలు. ఒకరికి 700 రూపాయలు. మనకి ఒక లాగిన్లో ఇద్దరికి బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇది బుక్ చేసుకోవాలంటే మీరు ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా పెట్టుకోండి. ఎందుకంటే మనకి నవంబర్ 15, 16 తేదీల్లో ఇవి టికెట్స్ అనేది మనకి అవైలబుల్ ఉంటాయి. అంటే మనకి ఈ నెల ఆగస్టు 21వ తారీఖున టికెట్స్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ 2 రోజులే కాబట్టి మీకు అంటే కన్ఫామ్గా మేము చెప్పలేము. అప్డేట్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాము. మీరు త్వరగా బుక్ చేసుకోవాలనుకుంటే ఇంటర్నెట్ ఫాస్ట్గా పెట్టుకోండి. మీ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా త్వరగా బుక్ అవుతుంది. ఈ పుష్పయోగం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. మనకు లాగిన్ అవ్విన తర్వాత స్క్రీన్ ఎలా వస్తుంది కదండి. ఇక్కడ మనం స్క్రోల్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు స్క్రోల్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆర్జిత సేవలు అని ఉంది కదా, ఆర్జిత సేవలు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్లో సెలెక్టెడ్ సేవ అని ఉంది కదా, ఇక్కడకి మనకు స్క్రోల్ చేసామనుకోండి కింద పుష్పయోగం అని ఉంటుంది. ఈ పుష్పయోగం మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది అన్నమాట. మనకి ఇది 2 సార్లు దర్శనం ఇస్తారండి. ఒకే టికెట్ మీద 2 సార్లు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నెలలు ఉన్నాయి కండి. ఇక్కడ మనకి నవంబర్ మంత్ ఓపెన్ అయినప్పుడు మనకి చూపిస్తుంది. మనకి మ్యాక్స్ 15, 16 ఈ 2 రోజుల్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఇంకా కన్ఫర్మ్ కాదు. మేము కన్ఫర్మ్ అయిన తర్వాత మేము మీకు అప్డేట్ అనేది ఇస్తాము. అసలు పుష్పయోగం అంటే ఏమిటంటే స్వామివారికి కొన్ని వేల రకాల పువ్వులతో పూలాభిషేకం చేస్తారండి. మనకి అక్టోబర్లో బ్రహ్మోత్సవాల అనంతరం బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత మనకి ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తారు. మనకి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అక్టోబర్లో నిర్వహిస్తారు కాబట్టి నవంబర్ నెలలో మనకి ఈ పుష్పయోగం అనేది నిర్వహిస్తారన్నమాట అండి. ఈ పుష్పయోగాన్ని ఎక్కడ నిర్వహిస్తారు అంటే మనకి స్వామివారి టెంపుల్లోన, అంటే తిరుమల టెంపుల్లోన మనకి సంపంగి మండపం అనేది ఒకటి ఉంటుంది. అందులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది చాలామందికి దొరకడం కొద్దిగా కష్టం. దొరికిన వాళ్ళు నేరుగా వెళ్ళి స్వామివారి దగ్గర కూర్చొని చూడవచ్చు. ఇన్ కేస్ మనకి దొరకకపోతే స్వామివారి పుష్పాభిషేకాన్ని మనం లైవ్లో వీక్షించవచ్చు. అది మనకి టీటీడీ వారు లైవ్లో మనకి ఇస్తారు. మరిన్ని టీటీడీ అప్డేట్స్ కోసం, టికెట్ బుకింగ్ ప్రాసెస్ కోసం, ఈజీగా బుక్ చేసుకునే ప్రాసెస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము ఆ కామెంట్స్కి రిప్లై అనేది ఇస్తాము. ఓం నమో వెంకటేశాయ.